చాలా చాలా భయంకరం. అసలు దేవుడు ఆల్రెడీ 70 సంవత్సరాలు మీరు ఉండాలి ఇక్కడ, 70 సంవత్సరాలు మీరు పక్కగా ఉండాల్సిందే. 70 సంవత్సరాలు ఉండాలని చెప్పినప్పుడు మరి ఈ ప్రవక్త వచ్చి సింపుల్గా 2 సంవత్సరాలు ఉంటే చాలంటే ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? ఒకసారి ఆలోచించండి. ఈ కాలంలో కూడా చాలా చాలామంది దేవుడికి వ్యతిరేకంగా బోధలు జరుగుతున్నాయా లేదంటారా? చాలా సందర్భాల్లో, చాలా కాలం, చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ హనన్య లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారు. దేవుడు చెప్పనటువంటి మాటలనే, అసలు దేవుడు పలకకూడనటువంటి మాటలను కూడా పలికించి తప్పుడు బోధలు చెప్పి ఎంతోమందిని మాయ మాటలు చెప్పి నరకాయం వైపుకు తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో కూడా. వాళ్ళకి కమ్మగా ఉండే మాటలు చెప్పి, వాళ్ళకి కామెడీ మాటలు చెప్పి చక్కగా సంతోషంగా ఒక జబర్దస్తి లాంటి షో లాంటి కామెడీలు చెప్పి, అలాంటి షోలతో చాలామంది ఈ రోజుల్లో పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. చాలా మోసపూరితమైనది ఇది. ఇక్కడ యూదులు చాలా సంతోషంగా ఆలోచిస్తున్నారు, సంతోషంగా ఉన్న 2 సంవత్సరాల్లో మనం తిరిగి వచ్చేస్తున్నాం అని. అసలు ఎక్కువ శాతం ఎటు నమ్ముతారు చెప్పండి? ఇర్మియా గారి మాట నమ్ముతారా? ఈ హనన్య మాట నమ్ముతారా? ఇర్మియా గారి మాట పక్కకు తీసి పెట్టేశారు. అసలు దేవుడు చెప్పిన మాట ఎప్పుడో పక్కన పెట్టేశారు వాళ్ళు. హనన్య వచ్చి చెప్తే 2 సంవత్సరాలు ఇదిగో దేవుడు నాకు చెప్పాడు, కల్లో వచ్చి రాత్రే చెప్పాడు, ఇదిగో నేను మీతో చెబుతున్నాను అని చెబుతున్నాడు. అసలు దేవుడు ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు, అసలు వీళ్ళని ఒక్కసారి తీసుకెళ్ళకూడదు, 3 సార్లుగా 3 దఫాలుగా 3 విధాలుగా తీసుకెళ్ళాలి వీళ్ళని అని ఆయన ప్రణాళిక వేసుకొని ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. 70 సంవత్సరాలు అక్కడ బబులోనులో ఉండిపోవాలి వీళ్ళు అని ఫిక్స్ అయిపోయాడు. దేవుడు ముందే ఫిక్స్ అయిపోయాడు, అలాగే చెబుతున్నాడు. కానీ ఈ దొంగ ప్రవచనాలు దేవుని పేరు పెట్టుకుని దేవుని పేరట వచ్చి చెబుతున్నాడు. మరి ఇర్మియా గారు ఏమంటున్నాడు చూడండి, ఆ మాటలని 6వ వచనం చూడండి, 28:6. అలాగూ జరుగునుగాక, యెహోవా ఎలాగనే చేయునుగాక. తొమ్మిది చూస్తే, అయితే క్షేమము కలుగునట్లు ప్రకటించుము, ప్రవక్త ఇతడే, అతని మాట నెరవేరునని యెహోవా నిజముగా అతన్ని పంపిన ఒప్పుకునేదనని ప్రవక్త అయిన ఇర్మియా చెప్పగా, ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నన్ను యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, 2 సంవత్సరములుగాను నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వ జనముల మీద నుండి తొలగించి దాన్ని విరిచింపజేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. ఇర్మియా గారు ఏమంటున్నారు, అలా జరగటం నాకు సంతోషమే, కానీ అలా చేయడు దేవుడు, కానీ దాన్ని అలా చేయడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ దాడిలో వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ముందు దానియేలు గారు వెళ్ళిపోయారు, తర్వాత ఆయనతో పాటు ఉన్న స్నేహితులు షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. 2వ దాడి జరిగినప్పుడు యెహోయాకీము వెళ్ళిపోయాడు రాజు, ఆయనతో పాటు ప్రవక్త అయిన యెహెజ్కేలు కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయి బబులోనులో ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు సంతోషంగానే ఉన్నారా? వాళ్ళకి బాధలే ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్న సేవకులకి ఉన్నట్టే బాధలు అక్కడ ఆ కాలంలో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా శ్రమలతో ఇబ్బందులతో పడ్డారు దేవుళ్ళు. వాళ్ళు కూడా సంతోషంగా హ్యాపీగా ఏమీ లేరు. కానీ అక్కడ ఉండగానే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. అప్పుడు నెబుకద్నెజరు ఒక ప్రతిమని చేయించి పెట్టినప్పుడు దాన్ని మొక్కం అని చెబుతున్నారు వాళ్ళు. అది తర్వాత సందర్భాల్లో జరిగిద్ది.
అంతమంది భక్తులు ఉండటం వల్లే అలా చెరకు వెళ్ళబోవడానికి అసలు దీనివల్ల ఏంటి చెప్పండి లాభం? అలా భక్తుల్ని కానీ యూదుల్ని కానీ చెరకు తీసుకెళ్ళకపోవడం వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం ఏంటి? దేవునికి వచ్చే లాభం ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అలా తీసుకెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు వరకు యెరూషలేము పరిసర ప్రాంతాలలోనే దేవుడి గురించి తెలుసు. ఇప్పుడు వరకే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్ల దేశాలు ఇవన్నీ కూడా వీటిలో మాత్రమే తెలుసు. తర్వాత బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత అసలు సమాచారం దేవుడి గురించి మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఈ బైబిల్లో ఉన్న సమాచారం అంతా ప్రపంచానికి వెళ్ళిపోయింది. దేవుడు ఏదో ఊరికినే చేయడుగా. మరి వీళ్ళని చెరను ఎందుకు తీసుకెళ్ళాడంటే మొత్తం దేవుని గురించి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. ఇప్పుడు వరకు యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తెలుసు దేవుడి గురించి మా అయితే. మరి ఈ విషయాలన్నీ తెలియాలంటే, దేవుడి గురించి తెలియాలంటే బెల్షస్సర్ వచ్చి ఇదిగో దానియేలు దేవుడే దేవుడు, ఆయన చెప్పిందే చేయడని మొత్తం ఆజ్ఞ పాస్ చేసి చెబుతాడు. ఇదిగో సకల రాజ్యాలు, సకల దేశాలు ఇవన్నీ కూడా ఇదిగో ఈ దేవుడే దేవుడు, ఈ ఆజ్ఞ ఫాలో అవ్వాలి అని చెప్పి పాస్ చేసి పంపిస్తాడు దేశాలన్నిటికీ. అది ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? వీళ్ళు వెళ్ళటం వల్లే. అలా ప్రపంచం అంతా పాస్ అయిపోయింది. నెబుకద్నెజర్ అంటే 1-2-3 దేశాలకి రాజు కాదు, ఆయన చక్రవర్తి. కొన్ని దేశాలు ఆధీనం చేసుకున్నాడు ఆయన. కొన్ని ప్రాంతాలు, చాలా దేశాలు యాడ్ అయిపోయినాయి. ఆయన కింద చాలామంది రాజులు ఉన్నారు. ఇప్పుడు మన యెరూషలేములో ఉన్న రాజులు ఎట్టయితే బందీగా వెళ్ళిపోయారో అలాంటి రాజులు బోల్డ్ మంది ఉన్నారు ఆయన కింద. అలా వెళ్ళిపోయినప్పుడు మరి వీళ్ళు కూడా భక్తులు కూడా వెళ్ళిపోయారు కదా. ఈ భక్తిని కాపాడుకుంటూ అక్కడున్న రాజు కూడా వీళ్ళ భక్తిని, వీళ్ళ దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడంటే అసలు అది ఎంత గ్రేటో చూడండి ఒకసారి. అది మామూలు విషయం కాదు. అసలు వాళ్ళు ఆల్రెడీ విగ్రహాలకు సూర్యదేవరనామ ఇవన్నీ మొత్తం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ప్రతిమనే పెట్టారంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి విగ్రహాలను చేస్తారు వాళ్ళు, విగ్రహ ఆరాధన చేస్తారు. అలాంటప్పుడు ఈ చక్రవర్తి ద్వారా, దానియేలు గారి ద్వారా విన్న సందర్భాలని ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో అవ్వాల్సి వచ్చింది కొంతకాలానికి. దేవుడు అలా తీర్చిదిద్దుతాడు. ఒకసాటే ఉంటే కుదరదు భక్తులు. ఇప్పుడు ఈ ఏరియాలో వాక్యం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఒకసాటే ఉంటే కుదరదు దేవుడికి. వాళ్ళు ఎక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ తెలుసుకున్న వాళ్ళ దగ్గర ఉంటే ఏం ప్రయోజనం? ఆల్రెడీ తెలుసుకున్న విషయాలే కదా చెప్పేది. ఇదిగో యేసుక్రీస్తుని నమ్మండి మీ పాపాలు పోతాయి అని వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళు తెలుసుకున్నారు, ఇవన్నీ చేశారు, చక్క రక్షణ పొందారు, అంతా మొత్తం వచ్చేసారు. ఇంకా అక్కడ ఇంకేం విషయాలు చెబుతాం మనం? తెలుసుకున్న వాళ్ళ దగ్గర కాదు, తెలియనటువంటి జనాల దగ్గరికి వెళ్ళాలి. ఇది చెబుతున్నాడు దేవుడు. ఆ కాలంలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ చెరగ పంపించాడు. దేనికయ్యా అంటే దేవుడి గురించి స్ప్రెడ్ అవ్వాలి, దేవుడి గురించి అందరికీ తెలియాలి, ప్రపంచం అంతా నమ్మాలి. ఇదిగో ఈ దేవుడే నిజమైన దేవుడు, ఇది ఈయనే అసలైన దేవుడు, సత్యదేవుడనే సర్టిఫికేట్ ఇచ్చారు ఆల్రెడీ. ఆ చెరల్లోనే ఉండి వీళ్ళు గ్రంథాలను రాయించాడు దేవుడు, తాకీదులను రాయించాడు. యెహెజ్కేలు గారు కూడా అక్కడే రాయించాడు, దానియేలు గారు కూడా అక్కడే. ఈ దర్శనాలు, భావాలు ఇవన్నీ వచ్చింది ఏంటనుకుంటున్నారు? ఈ మన యెరూషలేము దేవాలయంలో ఉన్న ప్రతిమలన్నీ తీసుకొని వెళ్ళిపోయి మొత్తం వాళ్ళు మందు పార్టీలాగా చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు వాటిని అసలు వాడకూడనటువంటి వాటికి అపవిత్రంగా వాడుతూ ఉంటే దేవుడు చేయి రాత వచ్చి నీ రాజ్యం త్వరలో ముగించబోతుంది అని చెప్పాడు. మెనీ ఓ టేకెల్ ఓ ఫారసీ, నీ రాజ్యం నీ వద్ద నుండి తీసివేయబడుతుంది అని చెబుతున్నాడు.
అలాగే ఒక రెండో రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం, ఇంకా క్లియర్గా ఉంటుంది దాంట్లో. రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూద్దాం. అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమున బబులోను రాజు అయిన నెబుకద్నెజరు అతని సైన్యమును యెరూషలేము మీదకు వచ్చి దాని మీదకి దిగి దాని చుట్టూను ముట్టి దెబ్బలు కట్టిరి. ఆ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడి వేయుచుండగా 4వ నెల 9వ దినమున పట్టణములోని క్షామము అఘోరమాయను. దేశపు జనులు ఆహారము లేక చనిపోయారు. కల్దీయులు పట్టణ ప్రకారములు చెడగొట్టి ఆ రాత్రి ఎందు రాజు తోట దగ్గర ఉన్నాయి అని ఇట్ట పారిపోయాడు ఆయన. చాలామంది అక్కడ చూడండి, యెరూషలేము అంటే ఆయన ఎప్పుడైతే దాడి చేస్తాకు వస్తున్నాడో వచ్చినప్పుడు ఆ పొలాలను కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మంచి వాళ్ళు చక్కగా సిద్ధపరుచుకున్నవన్నీ కూడా నాశనం అయిపోయింది. మొత్తం వాళ్ళు తినడానికి తిండిలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఒక దాడి జరిగిందంటే ఇదంతా ఎందుకు? మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరు ఇంట్లోనే కూర్చున్నారా? మరి ఫుడ్డు గిడ్డు ఇవన్నీ ఆడ నుండి వచ్చినాయి. అప్పుడు ఎంతగా దాని గురించి విలువ తెలియనటువంటి వాడు కూడా విలువ తెలిసింది. దేవుడు ఒక్కోసారి పాఠాలు నేర్పిస్తాడు. కానీ ఆ కాలంలో కూడా ఆహారం లేక చనిపోయారు చాలామంది. కానీ దాడి జరిగిందంటే ఒక రాజ్యం మీదకి చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అది మొత్తం ఇళ్ళన్నీ పడిపోవటం, ఇళ్లలో ఉన్న వాటిని ధ్వంసం చేయటం, అలాగే చాలామంది చనిపోవడం, చాలా మంచి ఆభరణాలు, మంచి వజ్రాలు కానీ బంగారం కానీ ఇవన్నీ కూడా ఏమైనా మంచి ఉంటే అవి తీసుకొని ఎత్తుకెళ్ళిపోవడం అలా జరిగేది. అలా మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక 3వ దాడి ఉందని చెప్పాను కదా. ఈ 3వ దాడి జరిగేటప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాల్లో మీరు వచ్చేస్తారయ్యా, దిగులు పడమాకండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆల్రెడీ 3వ దాడి జరిగిద్ది, 2 సంవత్సరాల్లో వచ్చేస్తాం కాదు, మీరు అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకోవాలి, అక్కడికి వెళ్ళి పిల్లల్ని కనండి, అక్కడే ఉండండి, అక్కడే నివాసం చేయాలి, మీరు అక్కడ ఉండాల్సిందే మీరు అని బల్లగుద్ది చెప్పేస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలోనే ఉంటుంది, ఒక మాట చూద్దాం. ఇరవై 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇండ్లు కట్టుకొనొచ్చు వాటితోనూ నివాసించుడి, చేసుకొని కుమారులను కనుడి, అక్కడికి ఏమీ మీకు తక్కువ కాలేకుండా అభివృద్ధి పొందుటకై కనునట్లు అని చెబుతున్నాడు. ఇక్కడ పెండ్లు చేసుకోండి అని చెబుతున్నాడు. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, అక్కడికి వెళ్ళి సింపుల్గా వచ్చేసేటట్టుగా 2 సంవత్సరాలు వచ్చేస్తాం, చాలా సింపుల్ అని ఆలోచిస్తున్నారు. దేవుడు అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకోవాలి, ఇవన్నీ చేయాలంటే 2 సంవత్సరాల్లో వచ్చేది కాదు అది. అంతేనే కాదా? 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు పక్కాగా ఉండాల్సిందే అక్కడ. ఆ 70 సంవత్సరాలు ఉండాల్సిందే. ఆ 70 సంవత్సరాల పాటు ఉండాల్సిందే. అందుకే మీరు ఇళ్ళు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలకు కనండి, సంతోషంగా ఉండండి, అవన్నీ సక్రమంగా చేయండి అని దేవుడు చెబుతుంటున్నాడు. ఇక్కడ హనన్యా వచ్చి చెబుతున్నాడు ఒక పక్క, ఏమని? అయ్యా, 2 సంవత్సరాల్లో మీరు వచ్చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని తీసుకొచ్చేసేస్తాడు దేవుడు, 2 సంవత్సరాల్లో మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు, ఏం ప్రాబ్లం లేదు అని దొంగ ప్రవచనాలు చెబుతున్నారు.
ఈ హనన్య ఒకడే కాదు, ఆహాబు, ఈ రాజు కూడా దొంగ ప్రవచనాలతో మోసాలు చేస్తున్నారు, ప్రజలను మబ్బు పెట్టేస్తున్నారు. ఈ రాజు చెబితే మరి అందరు వినాలిగా కింద, వీళ్ళు కూడా విని మబ్బు పెట్టేసి ఆ ప్రజలకి అదే బాటలో ఉండిపోయారు. ఇంకా ఇక ఇదే 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 అన్నట్టుగా. మరి వీళ్ళని ఏమైనా వదిలిపెడతాడు దేవుడు? అస్సలు వదిలిపెట్టాడు. చూడండి ఇక్కడ కింద చెబుతున్నాడు ఒకసారి, 29వ అధ్యాయం 29వ వచనం, ఇర్మీయా గ్రంథం 21వ వచనం ఒకసారి చూద్దాం.